లెర్నింగ్ ఇంగ్లీష్ ఇస్ అ జాయ్ఫుల్ మూమెంట్. తెలుగు అనేది మన మాతృభాష, మన తల్లి. మనం కొన్నిసార్లు ఇంగ్లీష్ వాడతాం టు గెట్ కనెక్టెడ్ విత్ ద పీపుల్. ఇంగ్లీష్ అనేది మనలో అంత అంతర్భాగం అయిపోయింది. ప్రపంచంలో వేరే భాషల వాళ్ళు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా వాళ్ళు తప్పనిసరిగా ఒకే ఒక లాంగ్వేజ్ మీద డిపెండ్ అవ్వ తప్పదు. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందువల్లే కదా అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది. ఇంగ్లీష్ ఈజ్ స్టైలిష్ లాంగ్వేజ్ ఆల్సో. కొద్దిగా స్టైలిష్ గా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ వాడతారు, ఎస్పెషలీ ప్రెసెంట్ యూత్ క్రేజీ ఆఫ్ ఇంగ్లీష్. బట్ ఇంగ్లీష్ లో మాట్లాడాలనేది ఒక డ్రీమ్. అందరికీ టోటల్ ఇంగ్లీష్ లో స్పీడ్ గా వితౌట్ సర్చింగ్ ఫర్ వర్డ్స్ స్పాంటేనియస్ గా మాట్లాడాలనేది ఒక డ్రీమ్. మరి ఆ డ్రీమ్ నిజం చేసుకోవాలంటే చాలా ఈజీ. చెప్పాలంటే నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బెడ్రూమ్ లోంచి లేచి వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ టంగ్ క్లీన్ చేసుకొని చక్కగా సోప్ లో ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిచెన్ కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయిపోయి ప్లేట్ మళ్ళీ ఇక్కడ సింక్ లో పడేసి మళ్ళీ బెడ్రూమ్కి వచ్చి నా గ్రీన్ రూమ్కి వచ్చి ఆ గ్రీన్ రూమ్ లో నా బుక్స్ మొత్తం హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నా పెన్, నా పెన్సిల్, నా ఎరేజర్ అండ్ షార్ప్నర్, నా బుక్స్ అన్ని నా బ్యాగ్ లో సర్దుకొని, టై, నా షర్ట్, నా ప్యాంట్, నా బెల్ట్, నా బూట్స్, నా షూస్, ఎవ్రీథింగ్ అన్ని సర్దుకొని, సాక్స్ కూడా వేసుకొని ఫేస్ పౌడర్ రాసుకొని చక్కగా కూర ట్రిమ్ చేసుకొని రోడ్ మీదకి వచ్చి సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళాను. ఓ మై గాడ్, మాట్లాడింది తెలుగే, బట్ మోర్ దాన్ 90% ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశాను. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు స్పీకర్స్ అండ్ ఇంగ్లీష్ స్పీకర్స్ కి డిఫరెన్స్ చిన్నదే. సెంటెన్స్ పూర్తిగా ఇంగ్లీష్ వర్డ్స్ తో నింపేస్తే టోటల్ 100% ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ మాట్లాడగలిగితే చాలు, అదే ఇంగ్లీష్ స్పీకింగ్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అంతకంటే ఏం కాదు. నేను లేచాను లేకపోతే వెళ్ళాను ఇలాంటి మాటలు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే ఇంగ్లీష్ స్పీకింగ్ కంప్లీట్ అవుతుంది, మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. చాలా ఈజీ. సో ఇది ఫాలో అవుదాం మనం.